ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 166, జూన్ 15. మొదటి భాగంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం నుండి చదువుకుందాం. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకునుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహంపైనే అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకునుడి. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరొక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె నిన్నుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనసు నిలుపలేనడిలా పెండ్లి చేసుకునవచ్చును. కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకునుట మేలు. మరియు పెండ్లి అయిన వారిని నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసినడలా పెళ్లి చేసి కొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితోనూ చెప్పినదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతడితో కాపురం చేయనిష్టపడినడలా అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసైన భర్త ఉండి ఆమెతో కాపురం చేయనిష్టపడినడలా ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను, అవిశ్వాసులైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడను. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసైన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించిదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించిదవో లేదో నీకేమి తెలియను? అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకునవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యం, కానీ సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటయందు ఏమీ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతింపవద్దు. కానీ స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినడలా స్వతంత్రుడవగుట మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువులైన స్వాతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువపెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. కన్యకల విషయమే ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడనే ఇండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనే నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఇండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా నుంటివా, వివాహం కోరవద్దు. అయినను నీవు పెళ్లి చేసుకునేనో పాపం లేదు, కన్యక పెళ్లి చేసి కొనినను ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీరు కలగకుండవలనని కోరుచున్నాను. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎలియనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెళ్లి అయినవాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి
చింతించుచుందురు. కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగ సంతోషపెట్టగలనని లోకము విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఉరియొడ్డవలెనని కాదు, కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధానవర్తులై ఉండవలెనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహం చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టం చొప్పున పెళ్లి చేయవచ్చును. అందులో పాపం లేదు. ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఎవడైనాను తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరం లేకయుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్టప్రకారం జరప శక్తి గలవాడునై ఆమెను వివాహం లేకుండా ఉంచవలనని తన మనసులో నిశ్చయించుకొనినడలా బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు. పెళ్లి చేయనివాడు మరీ బాగుగా ప్రవర్తించుచున్నాడు. భార్య తన భర్త బ్రతికినంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందినడలా ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నటకు స్వతంత్రురాలై ఉండును. కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకునవలెను. అయితే ఆమె విధవరాలిగా ఉండినట్టయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. రోమిలికి రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. విగ్రహములకు బలిగా అర్పించి వాటి విషయము మనమందరము జ్ఞానం కలవారమని ఎరుగుదము. జ్ఞానం ఉప్పొంగ చేయను, కానీ ప్రేమ క్షేమావృద్ధి కలుగచేయను. ఒకడు తనకేమైనాను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకొనినవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించినడలా అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనం ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరిది వరకు విగ్రహములను ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన భక్తిహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఎలయనగా జ్ఞానం గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచినడలా బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకొనును కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపం చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేయవారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినడలా నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకుండాటకై నేనెన్నటికి మాంసము తినను. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే. తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందని కాచి మందపాలు తాగని వాడేవాడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కము పెట్టవద్దు అనే మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైనే ఈ అధికారంలో పాలు కలిగినడలా మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారంను వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండాటకే అన్నిటినీ సహించుచున్నాము.
ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠంతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఈలాగున జరపవలనని ఈ సంగతిలో వ్రాయనూ లేదు. ఎవడైనను నా అతిశయం నిరర్ధకం చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినడలా నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసినడలా నాకు జీతం దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగించపరచుకొనకుండా సువార్తను ఉచితముగానే ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరినీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వాని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమైన ధర్మశాస్త్రం లేనివాడను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధం చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడినగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందుదునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడే ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరంను నలగొట్టి దానిని లోబర్చుకొని చున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుంటే నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరుల యందు మేఘము మన పితరులందరూ మేఘం కింద నుండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్టిజము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిదే తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినంలోనే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయను. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుంచుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుంచుకొనుటయే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుంచుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదైనను చెప్పదనా? లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు.
ప్రభు బల్ల మీద ఉన్నదానిలోనూ దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరారు. ప్రభు నాకు రోషం పుట్టించేదమ్మా, ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడనూ తన కొరకే కాదు, ఎదుటి వారి కొరకు మేలు చేయ చూసుకునవలెను. మనసాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మున్నదేదో దానిని తినవచ్చును. భూమియు దాని సంపూర్ణతయు ప్రభువే ఉన్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండినడలా మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనసాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనాను మీతో ఇది బలి అర్పింపబడినది అని చెప్పినడలా అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనసాక్షి నిమిత్తమును తినకుడి. మనసాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనసాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనసాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకన మనసాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకొని నెడలా నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నానో దాని నిమిత్తమును దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమునకు కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఇది ఈరోజు మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.